వికసిత్ భారత్ కల సాకారమయ్యేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కేటాయింపులున్నాయన్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు విపక్ష నేతలు. ప్రధాని కుర్చీని కాపాడుకునే లక్ష్యంతో బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను బుజ్జగించే ప్రయత్నం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు విపక్ష నేతలు. కేంద్ర బడ్జెట్ 2024-25లో అన్ని వర్గాలకు మేలు జరిగేలా కేటాయింపులు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ వికాసానికి మధ్యతరగతికి ఊరటనిచ్చేలా బడ్జెట్ రూపొందించామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద ఊరటగా ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా, యువత నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. गांव के गरीब के मेरे नौजवान साथी, मेरे बेटे बेटी देश की टॉप कंपनियों में काम करेंगे. ऐसे कई सारे कदम इस बजट में उठाए गए हैं. देश में नए सैटेलाइट टाउन्स का विकास और 14 बड़े शहरों के लिए ट्रांजिट प्लान्स, इससे देश में नए इकोनॉमिक हब विकसित होंगे और बहुत बड़ी संख्या में नए रोजगार बनेंगे. కేంద్ర బడ్జెట్ పూర్తిగా జేడీయూ, టీడీపీల ప్యాకేజీలో ఉందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఈ బడ్జెట్తో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అధికారం కాపాడుకోవటానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రైతులు, పేదలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పంటలకు మద్దతు ధర, ఎరువులకు సబ్సిడీ గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్న ప్రయాణికుల భద్రతకు కేంద్రం భరోసా ఇవ్వలేదన్నారు ఖర్గే. ये बजट देखने के बाद ऐसा लगा कि उन्होंने दो मित्रों को खुश करने को छोड़ के दूसरे किसी को भी 140 करोड़ जनता को उन्होंने अलग रखा और दो मित्रों को उन्होंने साथ लेकर कुर्सी बचाने का काम किया है. प्रॉमिसेस तो बहुत है उनके, लेकिन काम कुछ नहीं होता. మోదీ సర్కార్ ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని, కుర్చీ బచావో బడ్జెట్ అని విమర్శించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. మిత్రపక్షాల మెప్పు కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెట్టుబడిదారులకు మేలు చేసేలా గత బడ్జెట్ల కాపీ పేస్ట్ల బడ్జెట్ ఉందన్నారు రాహుల్. కేంద్ర బడ్జెట్లో బీజేపీ మిత్రపక్షాలకే అధిక ప్రాధాన్యత దక్కిందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రంలో అధికారం కాపాడుకోవడానికి జేడీయూ, టీడీపీలను బుజ్జగిస్తుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు తూతూ మంత్రంగా నిధుల కేటాయింపు ఉందన్నారు మమత. मेरे को यही बोलना है, दिस बजट इज टोटली डायरेक्शनलेस, एंटी पीपल, नो विजन, ओनली द पॉलिटिकल मिशन इज देयर. I don't see any light. It is the dark, dark and dark. మోదీ సర్కార్ బడ్జెట్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. క్విడ్ ప్రోకోలా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. నిరుద్యోగ నియంత్రణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భయంకరమైన ప్రకటన తర్వాత కూడా అదృష్టం కొద్దీ ప్రజలు బతికే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు అఖిలేష్ యాదవ్. कि बिहार को, आंध्र प्रदेश को कुछ विशेष पैकेज या विशेष योजनाओं से जोड़ा गया है, लेकिन उत्तर प्रदेश जैसा प्रदेश जो प्रधानमंत्री देता है, बेरोजगारी इन्होंने बढ़ाई है. 10 साल में जो इतनी बेरोजगारी बढ़ गई, उसको कैसे कम करें, और वो भी आधी अधूरी नौकरी से. देश का नौजवान अपना भविष्य बनाने के लिए पक्की नौकरी चाहता है, और फिर जो आधी अधूरी नौकरी है, क्या उसमें आरक्षण होगा? కేంద్ర బడ్జెట్లో బీహార్కు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి పదే పదే కోరామన్నారు. కేంద్రం మాత్రం ప్రత్యేక నిధుల వైపే మొగ్గు చూపిందన్నారు. దానికి కొనసాగింపుగానే 2024-25 బడ్జెట్లో బీహార్కు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు నితీష్. इन लोगों को भी हमने कहा, तो अब एक बात हो रहा था विशेष राज्य का दर्जा पहले से खत्म हो गया है. हम लोगों ने कह दिया कि विशेष राज्य का दर्जा दीजिए या विशेष अधिकार के लिए मदद दीजिए. यहाँ के लिए जो जरूरत है बिहार के लिए, क्योंकि बिहार को भी आगे बढ़ना है, तो उसमें अगर केंद्र से बहुत सारे चीज़ों में और ज़्यादा अतिरिक्त मदद मिलेगा तो फायदा होगा. अभी तो हो ही रहा है. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి భారీ నిధులు రావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 5 కోట్ల మంది ప్రజలు ఊపిరి పీల్చుకునేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయన్నారు. ఏపీకి భవిష్యత్తులో మరిన్ని నిధులు తెస్తామన్నారు. ఆంధ్రకు అండగా నిలిచిన ఎన్డీఏ సర్కార్కు ధన్యవాదాలు తెలిపారు రామ్మోహన్.
नरेंद्र मोदी जी को, जिन्होंने एक वादा किया था कि आंध्र की देखभाल हम करेंगे और उन्होंने आज किया है बजट के रूप में। जो कैपिटल की बात आती है तो नो कैपिटल स्टेट कर दिया था, तो उसको एक बल देने के लिए आज 15,000 करोड़ का पैकेज एक जो दिया हुआ है उसके लिए हम अपने किसानों की तरफ से, स्टेट की तरफ से हम शुक्रिया अदा करना चाहेंगे। ये केवल एक बजट वाला इशू नहीं है, ये इमोशनल इशू है आंध्र के लिए। కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సముచిత కేటాయింపులు లేవంటున్నారు ఆర్థిక నిపుణులు. 2 రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ కేటాయింపులు ఉండడం సరికాదంటున్నారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులకు సరైన న్యాయం జరగలేదంటున్నారు నిపుణులు.